శ్రీకాకుళంకి మనకి తెలియని ఇంత చరిత్ర ఉందా? ఎక్కడో ఇండోనేషియాలో ఉన్న బాలి ఐలాండ్స్ కి మన శ్రీకాకుళంలో ఉన్న శ్రీముఖలింగానికి ఒక సంబంధం ఉంది. మనకి శ్రీముఖలింగం గురించి తెలిసింది అక్కడ ఉన్న పుణ్యక్షేత్రాల గురించి మాత్రమే. కానీ ఒక 2000 సంవత్సరాల వెనక్కి వెళ్తే ఆ ప్రాంతాన్ని కళింగ నగర అని పిలిచేవారు. ఎన్నో శతాబ్దాల పాటు బలమైన కళింగ సామ్రాజ్యానికి రాజధానిగా ఉండేది ఈ శ్రీముఖలింగం ప్రాంతం. ఈ కళింగ సామ్రాజ్యం ఎంత పెద్దదంటే ఒకానొక సమయంలో దేశంలో సగభాగానికి విస్తరించి ఉంది. సామ్రాట్ అశోకుడు చేసిన కళింగ యుద్ధం తర్వాత రూపురేఖలు కోల్పోయిన ఈ కళింగ ప్రాంతం కళింగ కారవేల అనే ఒక గొప్ప చక్రవర్తి అనేక యుద్ధాలు చేసి సామ్రాజ్యాన్ని విస్తరింపజేసి తిరిగి ఆధీనంలోకి తెచ్చుకున్నాడు. ఇక అప్పటి నుండి కళింగ సామ్రాజ్యానికి కళింగ నగర ఒక గొప్ప రాజధానిగా ఎదిగింది. ఈ సామ్రాజ్యం చాలా పుష్కలమైన వనరులతో ఉండేది. ఈ సామ్రాజ్యంలో పండించే ధాన్యం దగ్గర నుండి బంగారం, కాటన్, సిల్క్ వంటి వస్తువుల్ని కళింగ నగర లేదా శ్రీముఖలింగం నుండి ప్రవహిస్తున్న వంశధార నది ద్వారా కళింగపట్నం పోర్టుకి చేరుకొని అక్కడ నుండి బర్మా, బాలి, సుమత్ర, చైనా వంటి దేశాలకు ఎగుమతులు చేసేవారు. ఇలా వ్యాపారాల కోసం ముఖ్యంగా మన దేశం నుండి బాలి వంటి ప్రదేశాలకు వెళ్లి అక్కడే ఉండిపోయిన వారు చాలా మంది ఉండేవారు. అక్కడ వాళ్ళ యోగక్షేమాల కోసం ప్రతి సంవత్సరం ఇక్కడ వాళ్ళు తర్పణాలను ఇస్తూ దీపాలను వదులుతూ పూజలు చేసేవారు. ఎన్నో శతాబ్దాల పాటు ఈ యాత్ర కూడా కొనసాగింది. శ్రీముఖలింగంతో పాటు ఒడిశా రాష్ట్రంలో కూడా ఈ బాలి యాత్రని పెద్ద ఎత్తున నిర్వహిస్తారు. మనం సరిగ్గా గమనిస్తే ఇండోనేషియాలో ఉండే కొన్ని కల్చర్ అండ్ ట్రెడిషన్స్ కి మన భారతదేశంలో ఉండే హిందూ సంప్రదాయాలకి పోలిక ఉంటుంది. అయితే కాలక్రమేణా కళింగనగర్ ప్రదేశంలో ప్రముఖ పుణ్యక్షేత్రాలైన శ్రీముఖలింగం, మధుకేశ్వర స్వామి, భీమేశ్వర స్వామి వంటి ఆలయాలను నిర్మించారు. ఒక గొప్ప సామ్రాజ్యానికి రాజధానిగా వెలుగు వెలిగిన శ్రీముఖలింగం నేడు దక్షిణ కాశీగా ప్రముఖ శైవ పుణ్యక్షేత్రం